వెల్కమ్ బ్యాక్ టు మహానటుడు. రుద్రయ్య కుట్ర వల్ల చనిపోయిన సత్యం స్వర్గలోకానికి చేరుకుంటాడు. అక్కడ రంభ, ఊర్వశి, మేనకల చేత నాట్యమాడించిన సన్నివేశం భలే రంజుగా ఉంటుంది. ఆడవే అందాల సురభామిని, ఆడవే అందాల సురభామిని, ఆడవే కళలన్నీ ఒకటేననే, ఆడవే అందాల సురభామిని. గానమేదైన స్వరములొక్కటే, నాట్యమేదైన నడక ఒక్కటే, భాష ఏదైన భావమొక్కటే, అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజింపచేయుటే. ఆడవే అందాల సురభామిని. ఓహో రంభ సకల కళా నిపుణంబ, రాళ్లనైన మురిపించే జానబట, అందానికి రాణిబట. ఏది నీ హావభావ విన్యాసం, ఏది నీ నాట్య కళా చాతుర్యం. యమగోళ చిత్రంలో పురాణ కథల్లోని అంశాలను విమర్శిస్తూ, విశ్లేషిస్తూ వాటిని సమకాలీన రాజకీయాలకు అన్వయించి డివి నరసరాజు రాసిన డైలాగులు ఎన్టీఆర్ నోట ఓహో అనిపించాయి. ఏ మేనక, ఎవడి చుట్టం, ఎవడ్రా నువ్వు? మిస్టర్ దేవేంద్ర, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అరే అన్నావంటే ఒరే అనాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎంత పొగరు! ఎవడు వీడు? లోపలికి ఎలా వచ్చాడు? ట్రయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను. నా వీసాలు, పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరకటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? ఏ అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోలునికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. నీకు గౌరవమా? ఏ నీకంటే సన్నాసనా నేను? నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు? నీకు అసలు వాయవరసలు ఉన్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరు పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని, లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ స్త్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం, సున్నంగొట్టిన తెల్ల ఏనుగు, కామధేనువు, కల్ప వృక్షం, ఈ గానా బజానాలు, మేజువాణీలు. నరకలోకానికి వచ్చిన సత్యం తన ప్రశ్నలతో అటు యమధర్మరాజును, ఇటు చిత్రగుప్తుడిని తికమక పెడతాడు. ఈ సన్నివేశంలో ఆనాటి ఎమర్జెన్సీ వ్యవహారం మీద, నామినేటెడ్ పదవుల మీద చెనుకులు విసిరారు నరసరాజు. ఆయన తరఫున నేను వాదిస్తాను. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరుముయ్ గీరుముయ్ అన్నామంటే టోపీ లెగిసిపోద్ది. జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో, ఏమిటి అన్యాయం? వాదనలు, విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? మిస్టర్ గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకని ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ, పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? ఆ సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్. నా మాట కొంచెం శాంతంగా వినండి. అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడవాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చెత్తము. వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. దుర్భరం. వీనిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా?
అంటే అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకో న్యాయము మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా యముండా, అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. ఆహా, అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టము. యమధర్మరాజు ముందు బోన్లో నిలబడ్డ ముద్దాయి సత్యం వితంతు వివాహాన్ని గురించి ప్రస్తావించి పురాణాల్లోని ఘట్టాలను ఉదాహరిస్తాడు. దాంతో యమధర్మరాజు ఇరకాటంలో పడతాడు. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు చూద్దాం. ఇతను చేసిన పాపమేమి? ఇతడు బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి! నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠా అని చచ్చూరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పుండాలా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడా ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతను సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగని బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిదిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కాదు సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవైచితివి. నువ్వెక్కడ దాపరించావురా మగడా? ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు? కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. ధర్మమున కథిన దుండ ఏముండ. అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక ప్రభు. ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం. చిత్తము చిత్తము, సభ నేటికి ఇంతటితో సమాప్తం. మహానటుడు కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్.